వృక్షో రక్షితే రక్షితః అన్నారు. నువ్వు చెట్లను కాపాడు, అది నీ జీవితాన్ని నిన్ను కాపాడుతుంది అని. కానీ కొంతమంది వెధవలు ఏం చేస్తున్నార్రా అంటే, ఒక ప్లాంట్‌గా ఉన్నటువంటి రోడ్లలో ఎప్పుడో నాటినటువంటి చెట్లు ఉన్నా కూడా, ఆ రోడ్డును ఆక్రమించడం కోసం ఆ చెట్లు నిర్దాక్షిణ్యంగా నరికేసి రోడ్డును ఆక్రమిస్తుంటే అక్కడున్నటువంటి అధికారులు ఆర్ఐ కావచ్చు, వీఆర్ఓ కావచ్చు, లేదా సచివాలయం వాళ్ళు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు, చూస్తూ చోద్యం చూస్తున్నారంటే ఆ ఇంటి యజమాని ఇసిరినటువంటి ఎంగిలి కూడుకు ఆశపడ్డారా? లంచానికి కక్కుర్తిపడ్డారా? ఇక్కడ చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్, ఈ చెట్టు ఎక్కడైతే ఉంది, ఇది మన ఎంఆర్‌పల్లి మారుతి నగర్ 3వ లైను వెళ్ళే దారిది. ఆ అపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడు కడుతున్న ఇల్లు కావచ్చు, ఆ పక్కన మీకు చూపిస్తాను చూడండి. ఏదైతే రోడ్డు స్ట్రెయిట్ రోడ్ కానీ అక్కడ చెట్లున్నాయి. ఈ పక్క రోడ్‌లో చెట్లున్నాయి. దానికన్నా అక్కడ ఉన్నటువంటి ప్లేస్ కన్నా ఇతను ముందుకొచ్చి ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇంటికి కాలువ కావడం కోసం ఆ చెట్టు ఉన్న చెట్టుని మొత్తం సమూలంగా తీసేసి ఆడ కాలువ కట్టుకుంటున్నాడు అంటే, ఇక్కడున్న అధికారులు ఏం పీకుతున్నారు? ఎంత బాధేస్తదంటే, గతంలో కూడా ఒక వీడియో చేశాను. టీటీడీ క్వార్టర్స్ ఎల్ఎస్ నగర్‌లో చెట్టు కొట్టేశారు అని. ఇప్పుడు మళ్ళీ ఇలా చెట్లు నరుక్కుంటూ పోతూ ఉంటే ఏంటి రేపు మీ పరిస్థితి? ఆక్రమించి కట్టుకుంటున్నారు. కానీ ఏమాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ఇది వేదన, ఆవేదన, బాధతో చేస్తున్నటువంటి వీడియో. దయచేసి ఇంకైనా అధికారులారా మీరు కళ్ళు తెరవండి. పర్యావరణాన్ని కాపాడండి. రేపటి తరం కోసం ఒక ఆక్సిజన్ కావాలి. సరే, మంచి వాయువు కావాలి అనంటే ఇప్పుడు మీరు చెట్లు కాపాడితేనే కదా! చెట్లు నాటట్లేదు, నరికేస్తున్నారు, నాశనం చేస్తున్నారు పర్యావరణాన్ని. దయచేసి ఇంకైనా మేలుకోండి. నమస్తే. నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం దయచేసి చెట్లను కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం, రేపటి తరం కోసం మంచి గాలిని ఇద్దాం, భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడదాం. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. గోవింద గోవింద.